గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో డైట్ చేయాలి అనుకుంటున్నారా? ఫ్రూట్స్ అయితే చాలా మంచి ఆప్షన్. ఫ్రూట్స్కి అసలు ఆల్టర్నేట్ ఏమీ లేదు. ఫ్రూట్స్ తింటే మంచిది అని ఫీల్ అవుతున్నారా? నిజంగా చాలామంది డైట్ అన్నప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ని కానీ లేకపోతే అంటే అన్నంని రీప్లేస్ చేసి చపాతీలు రోటీలా చేస్తూ ఉంటారు కదా. అసలు డైట్ అంటే ఏంటి? ఈ ఫ్రూట్స్ తినడం వల్ల నిజంగా మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటిది అవాయిడ్ చేయాలి? ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు పిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో యాజ్ యూజువల్ మీరేమో తినొద్దని చెప్తూ ఉంటారు. బట్ ఇన్ కామెంట్స్ అన్నీ తినొద్దని చెప్తున్నారు. మరి ఏం తినాలి అనే డౌట్ ఉంది అందరికీ కూడా. సో ఫ్రూట్స్ ఎందుకు తినకూడదు? అన్నం ఎందుకు తినకూడదు? మీరు చెప్తున్నట్టు అందరూ కొర్రలు ఇవన్నీ మిల్లెట్స్ తినొచ్చు అంటారు. మీరు మిల్లెట్స్ కూడా తినొద్దు అంటున్నారు. మరి ఏం తినాలి అసలు? రైట్. సో ఎవరు ఏమనుకున్నారు కాదండి. ఒకటి మంచి జరుగుతుంది అనుకుంటే సో మనము అది ఎదుటి వాళ్ళు దాన్ని ఎంత చెప్పినా ఎంత తిట్టినా కూడా పక్కన వాళ్ళకి మంచి జరుగుతుంది. ఒక పని చేస్తే ఈ పని చేసినప్పుడు పక్కన వాళ్ళకి మంచి జరుగుతుంది. అది ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే దానిపైన నిలబడాలి, మంచి జరిగేటట్లు చేయాలన్నమాట. ఇది కూడా అంతే. మనకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అయిపోయిందంటే మొత్తం కార్బోహైడ్రేట్ బాడీలో డంప్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మన తాత ముత్తాతలు మన వాళ్ళ నుంచి ఇదే తింటున్నాం మనం అని. అది చాలా తప్పు. ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది మనం హిస్టరీకి వెళ్దాం. మనిషి కోతి నుంచి మారింది 350,000 సంవత్సరాల 3,50,000 సంవత్సరాల ముందు. అంటే మనకు పాతకాలం మనుషులు ఉండేవాళ్ళ రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్ అని. మన సైంటిఫిక్ నేమ్ వచ్చి హోమోసెపియన్. హోమోసెపియన్గా మారింది కోతి 3,50,000 ఇయర్స్ ముందు. 3,50,000 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు మన డిఎన్ఏలో ఏమీ చేంజ్ లేదు. కాకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజెస్. మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 11,500 ఇయర్స్ ముందు. అనిమల్ హస్బెండరీ స్టార్ట్ చేసింది 10,000 ఇయర్స్ ముందు. ఈ 10,000 11,500 ఇయర్స్ ముందు మనిషి అడవిలోనే ఉండేవాడు. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న కొన్ని గింజలు లేకపోతే గుడ్లు లేకపోతే చిన్న చిన్న జంతువుల్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఈవినింగ్ అందరు కూర్చొని తినేవాళ్ళు అనమాట. ఆ డైట్కి మన డిఎన్ఏ అలవాటు పడింది. మన డిఎన్ఏ ఈజ్ డిజైన్ ఫర్ దట్ డైట్. మనం ఈ 10,000 సంవత్సరాల నుంచి ఏం చేసినామంటే చాలా అరుదుగా దొరికే కార్బోహైడ్రేట్ని మనం తీసుకొని వచ్చి దాన్ని విచ్చలవిడిగా చేసామన్నమాట. అంటే మన డిఎన్ఏ దానికి అడాప్ట్ అయినది కాదు. ఇప్పుడు వచ్చే మోడ్రన్ ఏ డిసీజ్ అన్నా తీసుకోండి, 98% ఆఫ్ ది డిసీజెస్ మన డైట్ వల్లే. అది కూడా ఎక్కువ రెండు. ఒకటి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ తినడం. వెజిటబుల్ ఆయిల్స్ అంటే సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏదైతే రీఫైన్డ్ ఆయిల్స్, హెల్దీ ఆయిల్స్ అని మనం అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాం అదంతా ఒమేగా 6. ఇంకోటి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్. ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ మనకు మెయిన్గా 3 కేటగిరీస్ ఆఫ్ ఫుడ్లో ఉంటుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి షుగర్స్, తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చి సీరియల్స్. సీరియల్స్ అంటే మనం తినే రైస్, వీట్, మెయిజ్, జావరు, బాజరా, రాగి అంటే రాగులు, జొన్నలు, సద్దలు, ఇవన్నీ. దీంతోపాటు కొర్రలు, అండుకొర్రలు, సాములు, అరికెలు, ఫాక్స్టైల్ మిల్లెట్, కూడో మిల్లెట్, ప్రోసో మిల్లెట్, ఇదంతా సెకండ్ ఫుడ్ గ్రూప్. దీన్ని ఏమంటామంటే మనం సీరియల్స్ అంటాం అనమాట. దీని తర్వాత ఇంకో ఫుడ్ గ్రూప్ వచ్చి ఫ్రూట్స్. మనకు కార్బోహైడ్రేట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే ఈ మూడిటి వల్లే. ఫ్రూట్స్ వల్ల కూడానా? ఫ్రూట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఓకే. సో దీంట్లో మళ్ళీ 2 టైప్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ షుగర్స్, ఇంకోటి ఏంటంటే స్టార్చ్ రూపంలో ఉంటాయి. ఫ్రీ షుగర్స్ అంటే ఏంటంటే మీరు తిన్న వెంటనే మీ బ్లడ్లోకి వచ్చేస్తాయి. అవేవంటే ఫ్రూట్స్లో ఉండే షుగరు ప్లస్ తేనె, బెల్లం, చక్కెరలో ఉండే షుగర్. ఇవి ఫ్రీ ఫామ్లో ఉంటాయి, డైరెక్ట్గా మీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఈ కార్బోహైడ్రేట్ మనం సీరియల్స్ అని చెప్పే దేంట్లో ఉంటుందంటే మనకు స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చ్ మీరు గుప్పెడు బియ్యం తిన్నా, గుప్పెడు చక్కెర తిన్నా ఒకటే. ఈ బియ్యంలో ఏముంటుంది, గుప్పెడు బియ్యంలో ఏముంటుందంటే స్టార్చ్ రూపంలో ఉంటుంది. అది మీ కడుపులోకి పోయినాక గ్లూకోజ్ లాగా మారుతుంది.
ఇది బయటనే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లాగా ఉంటది. హ్మ్. హ్మ్. రైస్ అనేది మీ కడుపులోకి పోయిన తర్వాత అది గ్లూకోజ్ లాగా మారుతది. ఓకే. అంతే డిఫరెన్స్. హ్మ్. ఈ తేనె గాని, బెల్లం గాని, చక్కెర గాని, సీరియల్స్ గాని, ఫ్రూట్స్ గాని మొత్తం ఒకటే. హ్మ్. దీంట్లో ఉండేది రెండే 2 ఉంటాయి. ఎయిదర్ గ్లూకోజ్ ఉంటుంది ఆర్ ఫ్రక్టోజ్ ఉంటుంది. సీ అది బయటున్నంత వరకే అది రైస్ నుంచొచ్చిందా? లేకపోతే గోధుమ నుంచొచ్చిందా? జొన్నల నుంచొచ్చిందా? రాగుల నుంచొచ్చిందా? మన హ్మ్. బాడీలోకెళ్ళిన తర్వాత అదంతా గ్లూకోజ్, ఫ్రక్టోజే. ఓకే. అట్లనే ఓకే. షుగర్స్ గూడా. షుగర్ అంటే హ్మ్. తేనె, బెల్లము, చక్కెర. హ్మ్. చక్కెర, బ్రౌన్ షుగర్, హ్మ్. వైట్ షుగర్ రెండిట్లో ఉండేది సుక్రోజే. బయటనే 2 కనిపిస్తాయి. మన బాడీలోకెళ్ళిపోయిన తర్వాత 2 సుక్రోజే. హ్మ్. మళ్ళీ బెల్లము. హ్మ్. నల్ల బెల్లము, తెల్ల బెల్లము. హ్మ్. నల్ల బెల్లంలో సుక్రోజే. తెల్ల బెల్లంలో సుక్రోజే. ఓకే. ఓకే. హ్మ్. మళ్ళీ ఏమంటారు? తాటి బెల్లం. తాటి బెల్లము, ఈత బెల్లము, టెంకాయ బెల్లము, ఖర్జూర బెల్లము ఇవి మంచివి చెరుకు హ్మ్. బెల్లం హ్మ్. కంటే. హ్మ్. బయట ఉన్నంత నీ కళ్ళకి కనపడేంత వరకే ఆ 2 డిఫరెంట్. లోపలికెళ్ళిన తర్వాత అంతా ఆల్ సుక్రోజే మళ్ళీ. షుగర్స్, ఆల్ సుక్రోజ్. ఓకే. సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు హ్మ్. అన్నం తినొద్దు, గోధుమలు తినొద్దు, హ్మ్. హ్మ్. మిల్లెట్స్ తినొద్దు, హ్మ్. ఫ్రూట్స్ తినొద్దు. హ్మ్. ఏం తినకుండా మరి ఏం తిని బతకాలి మనిషి? ఈ 3 తినకూడదంతే. మిగిలినవన్నీ తినొచ్చు. అంటే మెజారిటీ ఆఫ్ ఇప్పుడు 100 తీసుకుంటే 100 మెంబర్స్ ఇన్ ఇండియా అన్నం తినే బతుకుతారు చాలామంది. ఇప్పుడు రైట్. సరే అన్నం కాదు హ్మ్. అంటే రోటీస్ గోధుమ పిండితో చేసినవి. హ్మ్. హ్మ్. మహారాష్ట్ర హ్మ్. మేబీ వేరే హ్మ్. కంట్రీస్‌లో అయితే. ఈ రెండే మెయిన్ హ్మ్. ఎక్కడైనా గాని. హ్మ్. మరి దీన్ని ఆల్టర్‌నేట్ చేయాలంటే ఇంకా ఏం ఫుడ్ ఉంటుంది? 100 మందిలో 100 మంది ఇది తింటున్నారు కాబట్టి 100 మందిలో 100 మందికి డయాబెటిస్ వస్తుంది. హ్మ్. రైట్? హ్మ్. ఇవి తినల వాళ్ళలో డయాబెటిస్ రాదు. మరి ఏం తింటే డయాబెటిస్ రాకుండా ఉంటుంది? తింటే హెల్తీగా ఇవి మానేస్తే రాదు. హ్మ్. ఏది తినాలి అనే దానికంటే ఏం తినకూడదు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. బట్ మీరు ఇవి మాత్రమే అంటున్నారు గానీ, హ్మ్. ఇవి మాత్రమే కాదు. ఇవి మాత్రమే అందరూ తినేవి. 99% తినేవి. అందుకే అందరికీ 99%కి డయాబెటిస్ ఎందుకొస్తుందంటే ఇవి తింటున్నారు కాబట్టే వస్తుంది. మరి ఏం తినాలంటారు? రైట్. ఇప్పుడు అర్థమైంది కదా! మనకు హ్మ్. ఏం తినకూడదో అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు ఏం తినాలో ఎళ్దాం. హ్మ్. ఫస్ట్ ఫుడ్ గ్రూప్ హ్మ్. ఆకుకూరలు, కాయగూరలు. ఆకుకూరలు, కాయగూరలు. బకెట్ ఆకుకూరలు తినండి, బకెట్ కాయగూరలు తినండి. ఉట్టిగానా? యాహ్! కర్రీస్. యాహ్! సలాడ్ తింటారుగా. హ్మ్. అన్నీ తినండి. అంటే రైస్ ఒద్దు, చపాతీ గాని, రోటీస్ గాని ఏమీ ఒద్దు. సీరియల్స్, హ్మ్. ఫ్రూట్స్, షుగర్స్, హ్మ్. తేనె, బెల్లము, చక్కెర. ఈ 3 వద్దు. ఓకే. అంతే. ఇంకా ఏం తినాలి? హ్మ్. ఇవి తినకూడనివి 3. హ్మ్. ఇంకా ఏం తినాలి? ఫస్ట్ కేటగిరీ వచ్చి వెజిటబుల్స్. హ్మ్. అన్ని వెజిటబుల్స్ తినండి. ఓకే. ఓకే. ఎంత ఇష్టం వచ్చిన ఒక బకెట్ వెజిటబుల్స్ పెట్టుకొని తినండి. హ్మ్. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. అన్ని వెజిటబుల్స్ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. నెక్స్ట్ నట్స్. హ్మ్. కొన్ని నట్స్‌లో కార్బోహైడ్రేట్ ఎక్కువుంటది. కొన్ని తక్కువుంటది. కార్బోహైడ్రేట్ తక్కువున్న నట్స్ తినొచ్చు. అన్నీ హ్మ్. తినొచ్చు. హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్. హ్మ్. అన్ని నట్స్ తినొచ్చు. సీడ్స్. అన్ని సీడ్స్ తినండి. హ్మ్. కొన్ని సీడ్స్ తప్ప. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువున్న సీడ్స్ తినకూడదు. హ్మ్. ఎందుకంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. ఓకే. అది. నట్స్ అయిపోయింది. సీడ్స్ అయిపోయింది. నెక్స్ట్ మీరు తినొచ్చేంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి. మనకు మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ దొరుకుతది. అంటే మళ్ళీ కార్బోహైడ్రేట్‌తో చేసింది కాదు. హ్మ్. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి ఫర్మెంటెడ్ ఫుడ్ హౌ టు మేక్ అని కొడితే హ్మ్. కొన్ని వేల వీడియోస్ వస్తాయి. ఆ హ్మ్. వేల వీడియోస్‌లో చాలా సింపుల్. ఒక 2 నిమిషాల్లో ఎవరన్నా ఫర్మెంటెడ్ ఫుడ్ తయారు చేయొచ్చు. ఓకే. ఓహ్! ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ బాగా తినొచ్చు. హ్మ్. ఎగ్స్ తినండి. ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే అందరికి తెలిసింది లైక్ అన్నం చేసేసుకొని, పెరుగు అది వేసుకొని అది కాదు. మళ్ళీ నేను అది అందుకే కార్బోహైడ్రేట్ చెప్తున్నా. అంటారా? కో లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్. సవర్ క్రాట్ ఇంకేముంటాయి అని. సార్? ఇప్పుడు అన్నం హ్మ్. లేకుండా ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏం తింటాం మనం? సవర్ క్రాట్ అని ఉంటుంది. హ్మ్. క్యాబేజ్‌తో తయారు చేస్తారు. ఓకే. కేరళలో మీరెప్పుడన్నా వెళ్ళండి. హ్మ్. సో, రా మ్యాంగోతో ఫర్మెంటెడ్ ఫుడ్ తయారు చేస్తారు. హ్మ్. రా వస్తువులతో వెజిటబుల్‌తో చేసిన ఏ ఫర్మెంటెడ్ ఫుడ్ అన్నా తినొచ్చు. హ్మ్. ఓకే. హ్మ్. ఫర్మెంటెడ్ ఫుడ్ తినొచ్చు. దాంతో పాటు మీట్ హ్మ్. అన్ని రకాల మీటు తినండి. ఫిష్ తినండి, క్రాబ్ తినండి, ఇష్టం వచ్చిన ఫిష్ తినండి. మీరు ఇంకా జంతువులు మీకు జంతువులు ఇష్టమైతే చైనా వాళ్ళు తినే జంతువుల్ని కూడా తినొచ్చు. కొరియా వాళ్ళు తినే జంతువుల్ని కూడా తినొచ్చు. ఓకే. చాలా హెల్తీ. హ్మ్. ఓకే. అన్ని రకాల జంతువులు తినొచ్చు. మంచిగా ఎగ్స్ తినండి. అన్ని రకాల ఎగ్స్ ఇష్టం వచ్చినట్టు తినండి. ఏమి ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. హ్మ్. ఓకే. మీట్ గానీ, లేకపోతే వెజిటబుల్స్ గానీ, లేకపోతే నట్స్ గానీ, పల్సెస్. పల్సెస్ అంటే పప్పు దినుసులు. పప్పు హుహు. దినుసులు గూడా ఎక్కువ తినగూడదు. నార్మల్‌గా వెజిటేరియన్స్ అయితే ఎక్కువ తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే తినండి. ఎంతైనా తినొచ్చు. పల్సెస్ ఓకే. గూడా అన్నీ తినొచ్చు. హ్మ్. సో, ఇవి మేజర్ కేటగరీ. దీంతో పాటేంటంటే పుల్లటి మజ్జిగ. హ్మ్. హ్మ్. మజ్జిగలో మంచి ఆనియన్స్ గానీ అన్నీ వేసుకొని తినండి.
పుల్లటి మజ్జిగ ఇవన్నీ ప్రోబయాటిక్స్ ఇస్తాయన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటంటే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఇవి కనుక తీసుకుంటే అన్ని రకాలు వస్తాయి. ఒక్కటి తగ్గించాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్. ఎందుకంటే మన డిఎన్ఏ కెనాట్ హ్యాండిల్ కార్బోహైడ్రేట్. ఓకే. మనకొచ్చే 98% రీజన్ మనం తినడమే. కార్బోహైడ్రేట్ తినడమే. కార్బోహైడ్రేట్ మానేస్తే ఎవ్వడికి అసలు ఏ జబ్బు రాదు. బీపీ, షుగర్, థైరాయిడ్, విమెన్‌లో వచ్చే 98% ఆఫ్ ది డిసీజెస్ ఒబేసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, బల్కీ యూటరస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్, అదేవిధంగా ఫైబ్రాయిడ్స్, నెపోథియన్ సిస్ట్, మీరు ఏ డిసీజ్ అన్నా మోడర్న్ డిసీజ్ చెప్పండి విమెన్‌కి వచ్చేది అన్నీ కార్బోహైడ్రేట్ వల్లనే వస్తాయి. ఇవి తగ్గిస్తే ఏ డిసీజు రాదు. ఓకే. ఏమో అంటే ఎప్పుడో వాళ్ళవి తిన్నారు. అంటే స్టార్టింగ్ మనం తిన్నాం కాబట్టి అదే లైఫ్ స్టైల్ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వడం అసలు అవుతదా? అసలు పాసిబుల్ అవుతదా? అనేది నా డౌట్. డెఫినెట్‌గా చాలామంది హీరోలు చేస్తున్నారు. హీరో 'షారుఖ్ ఖాన్' చూడండి. ఎందుకు టాప్ 1 అయ్యాడు. ఆయన బాడీ చూడండి. షుగర్స్ ముట్టడు. రైట్? మీ చాయిస్ ఈజ్ యువర్స్. మీరు మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి అంటే పాటించాలి. సరే ఇప్పుడు వాళ్ళందరూ అంటే ఓకే. సరే సెలబ్రిటీస్ కాకపోయినా గానీ ఇదంతా గూడా చూస్తుంటే కొంచెం కాస్ట్‌లీగా ఉంటది కొనుక్కోవడానికి. అండ్ ఇందులో మళ్ళీ ఎగ్జెప్షన్స్ షుగర్ తినొద్దు. ఒకవేళ తింటే ఎలాగా? ఈ డైట్ ప్లాన్ ఇదంతా మరి ఇవన్నీ ఎవరు చెప్తారు? సింపుల్. కాస్ట్ అంటున్నా హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాస్ట్ జీవితంలో ఏదీ లేదు. మీకు ఇది 1000 రూపాయలైతే ఇది 10,000 అయితుందంటే కూడా అదే తినాలి. రైట్? ఇంకొకటి కార్బోహైడ్రేట్ మానేస్తే డాక్టర్లకు పెట్టే ఖర్చుల్లో 10వ వంతు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీరు సిటీలో మణికొండలో చూడండి ఎస్పెషల్లీ 2 బిజినెస్‌లు సక్సెస్ అవుతాయి. ఒకటి జంక్ ఫుడ్, 2 డాక్టరు. అక్కడ పక్కన జంక్ ఫుడ్ తింటారు, డాక్టర్ దగ్గరికొస్తారు. ఈ బిజినెస్ తప్ప మణికొండలో మీరు ఏ బిజినెస్ అన్నా పెట్టండి ఫ్లాప్. పెట్టడం, తీయడం, పెట్టడం, తీయడం. పాతుకుపోయేదంటే జంక్ ఫుడ్, డాక్టర్స్. జంక్ ఫుడ్, డాక్టర్సే మణికొండని రన్ చేస్తున్నారు. రైట్? సో మీరు ఎప్పుడైతే జంక్ ఫుడ్ మానేస్తారో అది మీకు మంచి ఫుడ్ పెట్టుకుంటారో, మంచి నట్స్ తినడానికి, మంచి వెజిటబుల్స్ తినడానికి, మంచి మీట్ తినడానికి, హై క్వాలిటీ ఆర్గానిక్ మీట్ తినడానికి, హై క్వాలిటీ ఫిష్ తినడానికి పెట్టుకుంటారో డాక్టర్లు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఎట్లా రన్ అవుతున్నాయి? కార్పొరేట్ హాస్పిటల్ ఒక పేషెంట్‌కి హార్ట్ సర్జరీ చేస్తారు. ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు చక్కెర కలిపి. దాని మీనింగ్ ఏంటంటే మీరు మళ్ళీ రావాలి మా దగ్గరికి అని. చక్కెర, వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ మానేస్తే అసలు హాస్పిటల్సే అవసరం లేదు. వెజిటబుల్ సీడ్ ఆయిల్స్. సీడ్ ఆయిల్స్. ఓకే. సీడ్ ఆయిల్స్ అంటాం మనం. సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏవైతే సీడ్ నుంచి ఆయిల్స్ వస్తాయో ఆ ఆయిల్స్. ఈ రెండే డ్యామేజ్. ఈ 2 తప్ప మిగిలిన అన్నీ తినొచ్చు ప్రపంచంలో ఏది దొరికితే అది. ఓకే. ఏమో సార్ అంటే మన లైఫ్ స్టైల్‌కి అలవాటయింది ఏంటంటే అందరికి కొంచెం ఒక రైస్ తెచ్చుకోవడం లేదా చపాతీ. ఈ 2 ఆల్టర్‌నేట్ చేసుకొని కర్రీస్ మీరు చెప్పిన అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఇది మాత్రం తీయలేం మనం రైస్‌ని గానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి కొర్రలు గానివ్వండి, ఇప్పుడు రైస్‌కి ఆల్టర్‌నేట్ కొర్రలని లేకపోతే చపాతీ అని చెప్పి. మేబీ ఇదే డైట్ మంచిది అయితే ఇంకా చాలా టైం పడుతుంది మనం ఒక చేంజ్ అనేది తీసుకురావడానికి. ఐ హోప్ నిజంగా ఇది నమ్మి ముందుకెళ్ళే వాళ్ళు అంటే డాక్టర్ చెప్తున్నారు తీసి పారేయలేము. బట్ మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోలేం కాబట్టి చూద్దాం మరి ఈసారి మనకి ఎలాంటి కామెంట్స్ వస్తాయో. చాలామంది హెల్తీగా తింటున్నాము అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఫ్రూట్స్. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూనే చక్కగా ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అని అన్నీ పట్టుకెళ్తాము. ఒక హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్‌ని అడాప్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫ్రూట్స్‌ని ఖచ్చితంగా మన డేలో అడాప్ట్ చేసుకుంటాము. మరి ఫ్రూట్స్ కాకుండా ఇంకా మన డేలో ఎలాంటి ఫుడ్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము? చాలామంది నేను లైక్ సన్నగా అవ్వాలన్నా, లేకపోతే కొంచెం ఏదన్నా డిసీజెస్ వచ్చి సెట్ అవ్వకపోయినా కానీ, ఈవెన్ బెడ్ మీద నుంచే స్టార్ట్ జేస్తారు. అప్పటి వరకు తినని వాళ్ళు గూడా. ఫ్రూట్ జ్యూస్ తాగడం గానీ, బత్తాయి జ్యూస్ కానీ, అంటే గ్లూకోజ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఇలాంటివి. సో, ఇంకెలాంటి డైట్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు? ఇది నా క్వెషన్ ఈరోజు. రైట్. ఫ్రూట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ వీడియో కంప్లీట్‌గా వేయండి. ఓకే. ఓకే. చాలామంది ఏం చేస్తున్నారంటే మంచి వ్యూస్ కావాలి అని చెప్పి కాంట్రోవర్సీ ఉన్న ఫస్ట్ హాఫ్ ఏస్తున్నారు. సెకండ్ హాఫ్ అవునా? వేయట్లేదు. ఐ సో, డ్రీమ్ అలా అలా చేయదు చేయకుండా సార్. ఐ డ్రీమ్ చేయాలి. ఓకే. బట్ డెఫినెట్‌గా ఈ వీడియోని కంప్లీట్‌గా వేయండి. సగంలో 2 పార్ట్స్ చేయొద్దు. ఓకే. సో,
ఫ్రూట్స్ అనేది హ్మ్. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయి. హ్మ్. మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే ఫ్రూట్స్‌ని డిసడ్వాంటేజ్ ఉండే రకంగా యూజ్ చేసుకుంటున్నాం. అడ్వాంటేజ్ ఉండే రకంగా గూడా ఈ ఫ్రూట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అది ఓకే. ఎలా అని చూద్దాం. హ్మ్. హ్మ్. ఫస్ట్ అసలు ఫ్రూట్ మంచిదా? చెడ్డదా? అంటే అసలు హ్మ్. ఫ్రూట్‌లో ఏముంది అనేది తెలియాలి. హ్మ్. ఫ్రూట్‌లో మనకు హ్మ్. మంచి విటమిన్స్ ఉన్నాయి. హ్మ్. మంచి మినరల్స్ ఉన్నాయి. హ్మ్. ఫైబర్. ఫైబర్ ఉందా? లేదా? అనేది కాంట్రోవర్సీ. ఎందుకంటే హ్మ్. మనము హైబ్రిడైజ్ చేసి ఫ్రూట్స్‌లో ఫైబర్ తీసేస్తున్నాం. హ్మ్. ఓకే. ఫైబర్ ఇది గూడా జరుగుతుందా? ఆ! హ్మ్. చెప్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఫైబర్ అనేది ఫ్రూట్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హ్మ్. షుగర్. షుగర్ అనేది ఉండొచ్చు, హై షుగర్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి. లో షుగర్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి. హ్మ్. అది మనకు ఎలా వచ్చిందనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఫ్రూట్‌లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చి దాంట్లో షుగర్ ఉండడం. హ్మ్. షుగర్ 2 రకాల షుగర్ ఉంటుందనమాట. హ్మ్. బేసిక్‌గా దాంట్లో సుక్రోజ్ అని ఉంటుంది. ఓకే. సుక్రోజ్ అనేది ఒక హ్మ్. 2 2 మాలిక్యూల్స్ కలిసి ఒక సుక్రోజ్ ఫార్మ్ అవుద్ది. ఆ హ్మ్. మాలిక్యూల్స్ ఏంటంటే గ్లూకోజ్ అనే మాలిక్యూల్, ఫ్రక్టోజ్ అనే మాలిక్యూల్ 2 కలిసి సుక్రోజ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. ఈ సుక్రోజ్ మనకు హ్మ్. ఫ్రూట్‌లో ఉంటుందనమాట. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రూట్స్‌లో. కొన్ని ఫ్రూట్స్‌లో ఓన్లీ గ్లూకోజ్ ఉంటాయి. అవి కూడా డిస్కస్ చేసాం. హ్మ్. దాన్ని గుడ్ ఫ్రూట్స్ అంటాం. మనం టిపికల్‌గా తినే ఫ్రూట్స్‌లో సుక్రోజ్ ఉంటుంది. ఈ సుక్రోజ్ అనేది గ్లూకోజ్ నుంచి, ఫ్రక్టోజ్ నుంచి తయారు చేయబడి ఉంటుంది. హ్మ్. ఈ గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కసారి బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత గ్లూకోజ్ గాని, ఫ్రక్టోజ్ గాని హ్మ్. ఏం చేస్తాయంటే ఇన్సులిన్‌ని ట్రిగ్గర్ చేస్తాయి. హ్మ్. ఇన్సులిన్‌ని ట్రిగ్గర్ అయిన వెంటనే ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఏమవుతాయంటే మన బాడీలో సెల్స్‌లోకెళ్ళి ఫ్యాట్‌గా మారిపోయి డిపాజిట్ అయిపోతుంది. ఓకే. ఫ్రక్టోజ్ అనేది ఓన్లీ లివర్‌లో డిపాజిట్ అవుతుంది. గ్లూకోజ్ అనేది బాడీ మొత్తం డిపాజిట్ అవుతుంది. హ్మ్. ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ నుంచే మనకు ఫ్యాట్ గూడా వస్తుంది. హ్మ్. కొలెస్ట్రాల్ గూడా వస్తుంది. హ్మ్. కొలెస్ట్రాల్ అనేది హార్ట్‌లో పోయి డిపాజిట్ అవుతుంది. ట్రైగ్లిజరైడ్స్‌గా మారిందేంటంటే అబ్డామినల్ ఫ్యాట్‌లో, విసరల్ ఫ్యాట్‌లో హ్మ్. 2గా విసరల్ ఫ్యాట్‌లో లేకపోతే పెరిఫెరల్ ఫ్యాట్‌గా డిపాజిట్ అయిపోతుంది. ఓకే. మెయిన్‌గా మనం షుగర్సే మనకు ఫ్యాట్‌గా మారతాయి. ఈ ఫ్యాట్ హ్మ్. ఏంటి? ఒబేసిటీ రావడానికి, హార్ట్ అటాక్స్ రావడానికి కారణం. హ్మ్. హ్మ్. మెయిన్‌గా సుక్రోజ్. హ్మ్. ఏంటి ఓకే. ఫ్రూట్స్‌లో ఉండే దాని వల్ల కూడానా? సుక్రోజ్ వల్లనా? సుక్రోజ్ అనేది ఎక్కడున్నా అది ఓకే. ఫ్రూట్‌లో ఉందా? లేకపోతే బియ్యంలో ఉందా? లేకపోతే హ్మ్. హ్మ్. తేనెలో, బెల్లంలో, చక్కెరలో ఉందా? మన బాడీకి అన్‌ఇంపార్టెంట్. ఓకే. మన బాడీకి సుక్రోజ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిందా లేదా? హ్మ్. అది ఫ్రూట్ వల్ల ఎంటర్ కావచ్చు. ఇంకా దేని వల్లన్నా ఎంటర్ కావచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఒక్కసారి ఫ్రూట్ సుక్రోజ్ ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఫైబర్. హ్మ్. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఫ్రూట్స్‌లో ఫైబర్ ఉంటుంది. హ్మ్. ఓకే. నెక్స్ట్ మంచి మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి హ్మ్. ఫ్రూట్స్‌లో. హ్మ్. దీంతో పాటు ఇంతకంటే మించి హెల్ప్ అయ్యేదేంటంటే హ్మ్. ఒక మనిషికి ఫైటోకెమికల్స్ అంటాం. హ్మ్. కొన్ని ఫైటోకెమికల్స్ ఉన్నాయి ఫ్రూట్స్‌లో. చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఓకే. ఇన్ని మంచి పదార్థాలున్నాయి. హ్మ్. ఫ్రూట్ ఎక్కడ చెడుగా మారింది అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక ఓకే. సింపుల్ స్టోరీ చెప్తాను. హ్మ్. నేను అనంతగిరి ఫారెస్ట్‌కెళ్ళాను. హ్మ్. సెంటర్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ చేస్తుంటే హ్మ్. నాకొక మంచి మామిడి చెట్టు కనిపించింది. హ్మ్. మామిడికాయలు బాగా పండున్నాయి. హ్మ్. ఇదేంట్రా అడవి మధ్యలో మామిడికాయ చెట్టుంది. పండిపోయిన ఒక మామిడికాయని తీసుకొని కొరికితే పుల్లగుందది. హ్మ్. మొత్తం ఫైబర్ మన టెంకాయ పీచు ఎలా ఉంటుందో హ్మ్. అలా ఉంది లోపల ఫైబర్. ఓకే. అంటే దట్ ఈస్ అన్‌టచ్డ్ బై హ్యూమన్స్. హ్మ్. అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. హ్మ్. హ్మ్. అదే విధంగా మొన్న పోలేరమ్మ జాతర జరిగింది గదా! హ్మ్. వెంకటగిరిలో జరుగుతుంది. హ్మ్. ఎళ్ళే దారిలో మనకొక పెంచిల కోన అని ఒక చిన్న అడవొస్తది. ఓకే. అక్కడ ట్రెక్కింగ్ చేద్దామని ఎళ్తే అక్కడ ఒక ముసలామ కొన్ని పండ్లు తీసుకొని అమ్ముతుంది. హ్మ్. ఇది ఏం పండ్లు మన నేరేడు పండ్లులాగున్నాయని తీస్తే అవి నేరేడు పండ్లే. హ్మ్. హ్మ్. కాకపోతే దాన్ని చిన్నగున్నాయి. హ్మ్. తింటే మొత్తం వగరు. హ్మ్. స్వీట్ లేదు. బ్యూటిఫుల్ టేస్ట్. హ్మ్. హ్మ్. అవి మన ఒరిజినల్ ఫ్రూట్స్. ఓకే. మన ఒరిజినల్ ఫ్రూట్స్‌లో ఫైబర్ ఎక్కువుండాలి. కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువుండాలి. హ్మ్. దాన్ని మనం ఏం జేస్తున్నాం, అడవి నుంచి తీసుకొనొచ్చి, దాన్ని సెలెక్టివ్ బ్రీడింగ్ జేసి, ఆ సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా మనము కార్బోహైడ్రేట్ పెంచి, ఫైబర్‌ని తగ్గిస్తున్నాం. హ్మ్. మనకు ఫ్రూట్స్ అంటే ఎలా ఉండాలి? మెత్తగుండాలి. హ్మ్. హ్మ్. రైట్? తియ్యగుండాలి. యెస్. తీపు పెరిగింది అంటే కార్బోహైడ్రేట్ పెరిగింది. హ్మ్. మెత్తగుంది అంటే ఫైబర్ పోయింది. హ్మ్. ఓకే. మనం ఫ్రూట్స్ అనేది అటువంటి ఫ్రూట్స్ తింటే హ్మ్. చాలా హెల్తీ. హ్మ్. ఓకే. మనం దాన్ని తెచ్చి మన అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లలో దాన్ని సైజు పెంచి, హ్మ్. ఫైబర్ తీసేసి, కార్బోహైడ్రేట్ పెంచి అమ్ముతున్నారు. హ్మ్. దట్ ఈస్ బ్యాడ్. ఓకే.
ఏంటి ఫ్రూట్స్‌లో కూడా కార్బోహైడ్రేట్ పెరుగుతదా? ఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉన్నదే కార్బోహైడ్రేట్. తియ్యగా ఉంది ప్రపంచంలో ఏదనంటే కార్బోహైడ్రేట్. సుక్రోజ్ అనేది కూడా కార్బోహైడ్రేటే. ఓకే. ఓకే. జనరల్‌గా ఇప్పుడైనా హ్మ్. మీరన్నట్టు నేరేడు పళ్ళు హ్మ్. మనకి హైబ్రిడ్ దొరుకుతాయి హ్మ్. కదా! ఆ టేస్ట్‌కి ఎక్కడైనా మనకి చుట్టుపక్కల చెట్లున్నప్పుడు హ్మ్. కింద పడిన, హ్మ్. వాళ్ళు ఇచ్చిన హ్మ్. వాటికి చాలా తేడా ఉంటుంది. రైట్. అవి చాలా పుల్లగా, వగరుగా రైట్. ఒక 2, 3 తింటే రైట్. తినాలనిపించదు. బట్ ఇవైతే తింటూనే ఉంటాం. హ్మ్. బావుంది గదా! స్వీట్‌గా అని చెప్పి. రైట్. ఇందులో కూడా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి అయితే తప్పకుండా ఫ్రూట్స్‌లో గూడా. మనకొచ్చే ఫ్రూట్స్ అన్నీ మోడిఫైడ్ ఫ్రూట్సే. ఓకే. హైబ్రిడైజ్డ్ ఫ్రూట్స్ అంటామనమాట. హ్మ్. జెనెటికల్లీ మోడిఫైడ్. హ్మ్. హ్మ్. అదేంటంటే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం. మనకొచ్చే ఫ్రూట్స్ అన్నీ సెలెక్టివ్ బ్రీడింగ్ జేసి, దాంట్లో కార్బోహైడ్రేట్ పెంచేసి, హ్మ్. ఫైబర్ తీసేసిన ఫ్రూట్సే మనం మనం తింటున్నాం. చేస్తున్న తప్పులే ఇవి. మ్యాన్ రైట్. మేడ్ మిస్టేక్స్ అంతే. ఇవన్నీ కదా! న్యాచురల్‌గా వచ్చేదాన్ని రైట్. తీసేసి దాంట్లో మనకి ఏదైతే హెల్త్‌కి బెనిఫిట్స్ ఉండవో వాటిని రైట్. ఇంక్లూడ్ చేసి తింటున్నాం మళ్ళీ మనం. రైట్. ఓకే. ఓకే. సో, అది ఫ్రూట్స్. హ్మ్. ఇట్లాంటి ఫ్రూట్స్ మంచివి గాదు. ఓకే. మీకు అడవిలో దొరికే ఫ్రూట్స్ చాలా మంచిది. అంటే బాగా తినొచ్చు. అడవిలోని కాదు, ఒక న్యాచురల్ వేలో దొరికేవైతే మంచిది. ఇప్పుడు హైబ్రిడైజ్ చెయ్యని ఫ్రూట్స్. చెయ్యని ఫ్రూట్స్ ఏవైనా గాని. ఇప్పుడు మన వెజిటబుల్స్ కూడా అంతే కదా సార్. అంతకుముందు టొమాటోస్ గాని ఏవైనా చాలా చిన్న సైజ్ ఉండేవి. టేస్టీగా ఉండేవి. ఇప్పుడెక్కడ మనకి నాటు రకంవి దొరకవు. అన్నీ హైబ్రిడ్. టొమాటోస్ అయినా, కుకుంబర్స్ ఏవి పట్టుకున్న క్యారెట్ గాని అన్నీ హైబ్రిడ్. హ్మ్. రైట్. హ్మ్. కాకపోతే వెజిటబుల్స్ హైబ్రిడ్ అయినా గూడా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండదనమాట. ఓకే. చాలా తక్కువుంటది. హ్మ్. సో, హ్మ్. అవంత డామేజింగ్ కాదు. హ్మ్. బట్ ఫ్రూట్స్‌లో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ పెంచేస్తారో, హ్మ్. సుక్రోజ్ పెంచుతారో, హ్మ్. ఆ సుక్రోజ్ వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే. ఫ్రూట్స్‌లో ఇంకా ఏముంటుంది? హ్మ్. మినరల్స్ ఉంటాయి. మంచిగా విటమిన్స్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా మంచియి. హ్మ్. ఎప్పుడైతే మీకు న్యాచురల్ ఫ్రూట్స్ దొరుకుతాయో అవి బాగా తినండి. సో, ఇవి ఎంత తగ్గిస్తే అవి అంత మంచిదనమాట ఓకే. ఫ్రూట్స్. ఓకే. సో, ఎందుకు మనం ఫ్రూట్స్ తినకూడదు? నేచురల్‌గా చక్కగా ఒక చెట్టు నుంచి వచ్చినవి అప్పుడే మనం తీసుకుంటే, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా, మోడిఫికేషన్స్ లేకుండా, జెనెటికల్‌గా చేంజెస్ లేకుండా. ఇప్పుడు సీడ్‌లెస్ మీరన్నారు ఆహ్, ఫైబర్‌లెస్ ఫ్రూట్స్ అని గూడా. అవి హ్మ్. కూడా ఉంటాయా? ఫైబర్‌లెస్ ఫ్రూట్స్ అనేవి ఎలా? నేను అదే చెప్పింది. హ్మ్. ఒక అనంతగిరిలో ఒక మామిడికాయ దొరికింది. ఆ! లోపల మొత్తం పీచులాగుంది. హ్మ్. అది మొత్తం ఫైబర్. ఓకే. మనం ఇప్పుడు దొరికే మామిడి పండ్లు ఎక్కడన్నా లోపల ఫైబర్ ఉంటుందా? హ్మ్. మెత్తగుంటుంది. హ్మ్. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందనమాట. హ్మ్. ఫైబర్ అంతా మనం సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా తీసేసాం. ఓహో! ఏదైతే అవసరమైన పదార్థం ఉందో హ్మ్. దాన్ని తీసేసాము. ఏదైతే బాడీకి చెడు జరుగుతుందో హ్మ్. కార్బోహైడ్రేట్, హుహు. సుక్రోజ్ చెడు చేస్తుందో దాన్ని పెంచేసాము. హ్మ్. అది ఓకే. పెంచి తింటున్నాం. ఇవి తిని తిని ఎప్పుడైనా నేచురల్‌వి దొరికినప్పుడు గూడా అవంత కమ్మగా అనిపించవు మనకి. రైట్. ఏ ఛీ! ఏంటిది ఇలా ఉంది అవే బావున్నాయి అని అవే తెచ్చుకొని తింటామనమాట. అంత చేంజ్ అయిపోయాం మనం రైట్. గూడా. ఆ స్వీట్‌నెస్‌కి గాని, టేస్ట్ బడ్స్‌కి. సో, ఎందుకు తినగూడదండి? ఫ్రూట్స్ తినకూడదు అంటే ఎందుకు అంటే ఓన్లీ సుక్రోజ్ ఉంటుందా? గ్లూకోజ్ ఉంటుందా? లేకపోతే ఏదని గాదు. ఈ మోడిఫికేషన్స్ జరిగిన తర్వాత మనం ఏదైతే తినాలో ఆ ఫైబర్ గాని, మనకి వచ్చే మినరల్స్ కానీ అన్నీ పోతున్నాయి. ఒక టేస్టీ ఫుడ్ మాత్రమే మనకు దొరుకుతుంది. అందులో ఇంకా ఏమి ఉండట్లేదు అనేది డిస్కషన్ అన్నమాట. ఇందులో మీకెంత అర్థమైందో తెలీదు. మీరు చాలా మంచి కామెంట్స్ పెడతారు తెలుసు మాకు. అండ్ దాని మీద కూడా తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాము. థాంక్ యూ సార్. థాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్‌గా డీల్ చేసినట్టయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.